ఒక అనుబాంబ్ ఏదో బెల్చారు ఆయన మహదేవ్పూర్ అసెంబ్లీ గురించి బెంగళూరు సెంట్రల్ గురించి ఓట్ చోరీ జరుగుతుందంటే ఒక క్యాంపెయిన్ చేస్తున్నారు. సో ఓట్ చోరీ జరిగింది అంటూ రాహుల్ చేస్తున్న క్యాంపెయిన్ పట్ల మీ రియాక్షన్ ఏంటి, మీ పార్టీ వర్షన్ ఏంటి, మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కొన్ని ఏం జరుగుతుంది అంటే నరసింహరావు గారు ఇక్కడ ఎలా ఉంటదంటే ఎంత టెక్నికల్ గా చేస్తారు అంటే ఇప్పుడు మనం సినిమాలో చూసినట్టు ఆలీ ఒక సినిమాలో దొంగ ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్షన్ సినిమాలో ఏమయ్యా దొంగతనం ఏ రోజు చేస్తారంటే సోమవారం నుంచి శనివారం ఆదివారం శుక్రవారం దాకా దొంగతనాలు చూడు, ఓన్లీ శని ఆదివారాలే దొంగతనం చూస్తారు. ఎందుకు శని ఆదివారాలే దొంగతనం చేస్తామంటే శని ఆదివారాలు అందరూ అవుట్ ఆఫ్ మూడ్ లోకి వెళ్ళిపోతారు, పార్టీ మూడ్ లోకి వెళ్ళిపోతారు, ఎవరు ఇళ్లలో ఉంటారు కాబట్టి మన పని చక్కగా ప్రశాంతంగా చేసుకొని రావచ్చు అనేది దొంగ లాజిక్. ఆ దొంగ హీస్ రైట్. శనివారం మీరు ఎక్కడికో పబ్కి వెళ్ళిపోతారండి, ఎవరు ఇంట్లో ఉండరు, ఇంటికి వచ్చరికి ఏ 3, 4 అయిద్ది, వచ్చినా కూడా పడుకుంటారు. ఎక్కడెక్కడ ఎవరెవరు శనివారాలు ఆదివారాలు వెళ్తున్నారో చూసుకొని శని ఆదివారాలు మాత్రమే టార్గెట్ చేసుకుంటాడు. సో సోమవారం నుంచి శనివారం శుక్రవారం దాకా వర్క్ చేసుకుంటూ ఇంట్లో ఉంటారు కాబట్టి ఎవరి ఇంటికి దొంగతనం వెళ్ళడు. సేమ్ రాజకీయ పార్టీల్లో ఈవెన్ భారతీయ జనతా పార్టీ చేస్తుంది కూడా అదే పని. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ కాన్స్టిట్యున్సీ ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఒక 8, 10 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ 7 కాన్స్టిట్యున్సీలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మాట వరుసకి. ఈ 7 కాన్స్టిట్యున్సీల్లో ఒక కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి ఒక 30,000, 40,000 మెజారిటీ తెప్పించుకోగలిగితే, అక్కడ దొంగ ఓటర్లను యాడ్ చేయగలిగితే, ఆ దొంగ ఓటర్లు అందరూ 30,000, 40,000 మంది ఒక కాన్స్టిట్యున్సీలో యాడ్ చేయగలిగితే ఆ 40,000 ఓట్లు ఈ 6 కాన్స్టిట్యున్సీల మీద వచ్చే దాని మీద ఇంపాక్ట్ పడుతుంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది కూడా అదే అని నేను భావిస్తున్నా. రేపు పొద్దున దానికి ఆధారాలు చూపించాల్సి వస్తే ప్రాబబ్లీ చూపించవచ్చు. ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీ మీద ఆయన డిగ్ చేశాడు కాబట్టి అన్ని ఫేక్ ఓట్లు బయటపడ్డాయి. ఎందుకు నరసింహరావు గారు 0 అనే ఓటు డోర్ నెంబర్ మీద ఒకే ఇంట్లో 700 ఓట్లు ఉన్న విషయము ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ అండ్ ఈనాడే కదా మెయిన్ హెడ్డింగ్ లో ఆ రోజున ఎలక్షన్ ముందు వేసింది. దాని మీద హైకోర్టుకు కూడా వెళ్ళారు కదా, హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది కదా ఎలక్షన్ కమిషన్ కి. దాని మీద నేను చాలా సీరియస్ గా ఫాలో అయినా, ఐ థింక్ మీరు కూడా ఫాలో అయ్యారు. ఆ విషయం తప్పుల తడకగా ఉంది ఎలక్షన్ ఓటర్ లిస్టు, దీన్ని రివైజ్ చేయండి. 0% ఓటింగ్, 0% మీద ఫామ్ 6లు ఫామ్ 7లు వేసి కొన్ని వేల ఓట్లని తీసేస్తున్నారంటే బీజేపీకి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎంపీ స్థానాల్లో ఒక కాన్స్టిట్యున్సీలో కనుక 30-40 వేల ఓట్లు కనుక మనం రబ్ చేయగలిగితే రాంగ్ సైడ్ లో, సో దట్ మన ఎంపీ యొక్క కాన్స్టిట్యున్సీ యొక్క ఇది మెరుగుపడుతుంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ. సో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీలో, ఎంపీ కాన్స్టిట్యున్సీలో 30 నుంచి 40 వేల దొంగ ఓట్లని వాళ్ళు క్రియేట్ చేశారు, ఫేక్ ఓటర్స్ క్రియేట్ చేశారు. వీళ్ళు గెలవటానికి, ఎంపీ కాన్స్టిట్యున్సీలో గెలవటానికి ఈ కాన్స్టిట్యున్సీలో మీరు చూడండి ర్యాండమ్ గా, దీని మీద కూడా నేను రీసెర్చ్ చేస్తున్నాను, ర్యాండమ్ గా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో, ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఒకే కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి 30-40 వేల మెజార్టీ వస్తుంది. సెలెక్టెడ్ కాన్స్టిట్యున్సీస్ లో వచ్చాయి. ఎందుకు వస్తుంది అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. రాహుల్ గాంధీ చెప్పింది అంత చిన్న విషయం ఏం కాదు సార్. ఎందుకంటే ఆధారాలతో తను ప్రూవ్ చేసినప్పుడు నేషన్స్ స్టాండ్ బిహైండ్ హిమ్. Because this is a right time, because he is a future prime minister. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని, ఎలక్షన్ కమిషన్ చేస్తున్న దురాగతాలని భారతీయ జనతా పార్టీ ముసుగులో ఇదిగో ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళందరికీ ఇంత మ్యాండేట్ ఎలా సార్ వచ్చింది? వీళ్ళు ఏం పగలు తీశారని వచ్చింది సార్, ఏం పొడి చేశారని వచ్చింది సార్. మరి వీళ్ళందరికీ ఇంత మ్యాండేట్ రావడానికి కారణం ఖచ్చితంగా ఈవీఎంల మ్యానిపులేషన్ అని అనలేమా, దొంగ ఓట్లు చేయించుకున్నారని అనలేమా? ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఎలిగేషన్స్ మీద ఒక స్ట్రాంగ్ డిస్కషన్ జరగాలి, డెలిబరేషన్ జరగాలి, మేధావులు మౌనం వేడాలి, మేధావులు ముందుకు రావాలి, మాట్లాడాలి, ఎలక్షన్ కమిషన్ రిఫార్మ్స్ తీసుకురావాలి. ఒక్క ఓటు కూడా దొంగతనంగా వేయటానికి వీలు లేని వ్యవస్థలో మనం నిలబడాలి. రాహుల్ పోరాటం ఎక్కడి వరకు వెళ్తుందో. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలు ట్యాంపర్ చేశారని రోజు ఆరోపణలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నట్టు కనపడట్లా. సరే, వాళ్ళ పార్టీ మద్దతు ఇచ్చేదానికి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఎలా ఉంటుంది అంటే వీళ్ళకు కూడా ఎలా ఉంటుంది అంటే నరసింహరావు గారు, ఇప్పుడు 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి మారలా, 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ లో మార్పు రాలా. ఆయన ఇంకా అనుకుంటున్నాడు నేనే రాష్ట్ర ముఖ్యమంత్రిని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరైనా సరే ఒక ప్రజా సమస్య మీద మాట్లాడితే దాన్ని ప్రజా సమస్య మీద మాట్లాడినప్పుడు ప్రతిపక్షాల మాటల్ని
కొంచెం ఫోకస్డ్ గా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఇప్పుడు నన్నే పొగడాలి, నన్నే ఇంద్రుడు చంద్రుడు అంతే అనాలి, అలాంటి వ్యక్తులతోనే కలిసి, అలాంటి వ్యక్తులు ఉంటేనే రాష్ట్రంలో మంచి జరుగుతుంది, ఇంకా నిన్నే ముఖ్యమంత్రి అనుకోవాలంటే కుదరదు. కొన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. రాహుల్ గాంధీ గారికి మీరు రాహుల్ గాంధీ, జగన్మోహన్ రెడ్డి అద్భుతమైనటువంటి వ్యక్తి, ఫ్యూచరిస్టిక్ సీఎం, అసలు ఇంతకంటే అద్భుతమైనటువంటి వ్యక్తి లేడు అంటేనే మీరు సాక్షులు వేస్తామంటే ఎట్లా? అదే కదా, అదే కదా. రాహుల్ గాంధీ మాట్లాడింది ఇష్యూ బేస్డ్ మీద వెళ్ళాలి. రాహుల్ గాంధీ ఇష్యూ బేస్డ్ మీద వెళ్ళాలి. విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రమైన తోక సాడించాడంటే బీజేపీ కట్ చేస్తుంది. బీజేపీ భయం ఉంది ఆయనకి. సో బీజేపీ భయం ఎప్పటికే ఉంటుంది. ఆయన చేసే క్లచెస్ లో నుంచి బయటికి రాదు. కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఆయన మద్దతు ఇచ్చాడంటే బీజేపీ ఎక్కడ నొక్కాలి అక్కడ నొక్కుతుంది. కాబట్టి ఆయన మాట్లాడు తేలుగుట్టింది దొంగలాగా ఉంటాడు. సో ఆయన మద్దతు ఇవ్వడానికి లాజిక్ ఉంది కదా, లాజిక్ ఆయనకు ఉంది. మీరు నేనైతే ఏదైనా మాట్లాడుకోవచ్చు, బట్ అది కాదు కదా వాళ్ళ పరిస్థితి. మన ప్రయారిటీ పబ్లిక్ ప్రయారిటీగానే మాట్లాడదాం.